తాను ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియకుండా విశ్వాసంతో ముందుకి కొనసాగాడు అబ్రహాం. అవునా? చూడకుండానే నమ్మాడు, అది విశ్వాసం. చూడకుండానే నమ్మి చేయటం క్రియారూపంలో, అది విశ్వాసం. అటువంటి విశ్వాసాన్ని కనపరిచిన అబ్రహాముని దేవుడు ఏమన్నాడు? గొప్పవాడు అన్నాడు. అతడు గొప్పవాడు ఆయను, దేవుని దృష్టిలో గొప్పవాడు కాబట్టి దేవుడు అతనికి ఏమి ఇచ్చాడంట? గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసి జనమును, ఒంటెలను, గాడిదలను దయచేసెను. దేవుని దృష్టిలో ఎవరైతే గొప్పవారో వారు దీవించబడతారు, వారికి ఏమీ కొదువు అనేది ఉండదు. మనం ఎవరి చేత గొప్పవారు అనిపించుకోవాలని ప్రయత్నం చెయ్యొద్దు. మనుషులు చేత గొప్పవారు అనిపించుకోవటం అనేది చాలా కష్టం. ఎలా తెలుసా?